నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు. నెహెమ్యా 8:5-6 వచనాలు. Ezra opened the book in the sight of all the people, for he was above all the people, and as he opened it, all the people stood, and Ezra blessed the Lord, the great God, and all the people answered, Amen, Amen, lifting up their hands, and they bowed their heads and worshipped the Lord with their faces to the ground. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. The Israelite community in their national life had two very painful experiences. ఇశ్రాయేలీయులకు వారి యొక్క ఈ లోకంలో ఆ కాలంలో వారు బయటికి వచ్చినాక రెండు బాగా బాధాకరమైనటువంటి సంగతులు వారి జీవితాల్లో జరిగినాయి. Two times they were captives, once in Egypt that we read in the book of Exodus, and the second one is here. They were captives in Babylon. మొట్టమొదటిగా మనం ఆది కాండంలో ఒకసారి చెరపట్టబడిని చూస్తాం. రెండవదిగా ఈ బబులోను చెర ఇక్కడ మనం చదువుకున్న దాని గురించి చూస్తాం. Graciously God has been always with them, delivering them from their captivity and bondage. కానీ కృప కలిగినటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క మొరను విని లేదా ఆయన కనికరము చూపుతూ వారిని విడిపిస్తూ వచ్చాడు. Great gracious act of God, redemption. దేవుని యొక్క మహా గొప్ప అద్భుతమైనటువంటి కృప అనగా ఆ వారి విమోచన మనం గమనించగలం. Particularly the second time this Babylonian captivity caused lot of moral, emotional, psychological, spiritual blow on this Jewish community. ప్రత్యేకంగా రెండవసారిగా చెరపట్టబడినటువంటి ఈ బబులోని యొక్క చెరలో ఇశ్రాయేలీయులు నైతికంగా మానసికంగా అంత మాత్రమే కాకుండా వారి యొక్క అనుదిన జీవితాల్లో ఎంతో బాధను అనుభవించిన వారుగా మనం చూడగలం. It's because they lost some of the very, very important things that are very close to their hearts. For example, they lost their land. Land was very important for Israelites. The land, promised land, which was promised to them. ప్రభు వారు వారికి వాగ్దానము చేసినటువంటి దేశంలో వారికి కొలిచి ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని వారు పోగొట్టుకున్నారు. ఎందుకనగా బబులోనీయులు వచ్చినప్పుడు వారిని చెరగొని వెళ్ళిపోయినప్పుడు వారికి ఎంతో ఆప్యాయత లేదా వారు ఎంతో కష్టపడి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క నేలను కూడా వారు పోగొట్టుకున్నారు. The second important thing that they lost was temple, which was built by Solomon. రెండవదిగా ప్రాముఖ్యమైనది సొలొమోను మహారాజు చేత కట్టబడినటువంటి ఆ మహిమ కలిగినటువంటి మందిరాన్ని కూడా వారు పోగొట్టుకున్నారు. So losing this land and temple brought a lot of shame and dishonor to them. They were in disgrace and it caused them a lot of pain. అలాగూ వారు తమ దేశాన్ని దేవుని కొరకై వారు కట్టబడినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని పోగొట్టుకున్న ద్వారా సిగ్గుతో అవమానముతో వారు నింపబడినట్లుగా మనం చూడగలం. And another thing that they lost during their Babylon captivity was the law of the Lord. మరి ఒకటి ఆ యొక్క బబులోను చెరలో వారు పోగొట్టుకున్నది ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం. Again, as we said, God's gracious act was that God always brought them back. They had their return to Jerusalem. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇదిగో తిరిగి వారు యెరూషలేమునకు తేబడినట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. It was Nebuchadnezzar of Babylon who took them to captivity, Babylonian captivity. నెబుకద్నెజర్ రాజు వారిని బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళాడు. And it was the Persian emperor Cyrus who gave them the release order that they can go back to their homeland. ఆ తర్వాత పారసీకు రాజు అయినటువంటి కోరెషు వారు తిరిగి వెళ్ళవచ్చు అనేటువంటి ఆ యొక్క అనుమతిని వారికి అనుగ్రహించాడు. And while returning, during their return, they came back in 3 phases. వారు తిరిగి బబులోను చెర నుంచి వెనక్కి వస్తున్నప్పుడు 3 తపాలుగా వారు వెనక్కి వచ్చినట్లుగా మనం చూడగలం. The first return was under the leadership of Zerubbabel. మొట్టమొదటిగా యెరుబ్బాబెలు యొక్క ఆ యొక్క అధికారం ఆ యొక్క సమయంలో ఒకసారి బయటకు వచ్చారు. The second one was under the leadership of Ezra, the priest and the scribe. రెండవదిగా
ఎజ్రా, శాస్త్రి అయినటువంటి ఎజ్రా ఆ యొక్క కాలంలో రెండవ గుంపు వచ్చింది. And the third was under the leadership of Nehemiah. మూడవ గుంపు నెహెమ్యా ఆ యొక్క యజమాన్యం కింద వచ్చింది. Zerubbabel was responsible for building up of the temple that was destroyed. జెరుబ్బాబెలు ఆ యొక్క పతనమైపోయినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి ముందుకొచ్చి పూనుకున్నవానిగా మనం చూడగలం. Nehemiah was responsible in building up the wall. నెహెమ్యాను చూసినట్లయితే ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం గమనించగలం. So now the temple was built and the wall is built. కాబట్టి దేవాలయం కట్టబడింది, ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు కట్టబడినాయి. There was another important thing that needed to be built, that was people, building the people. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైనది ప్రజలను కట్టవలసిన వారుగా ఉంటున్నాం. That was the responsibility of Ezra. ఎజ్రా యొక్క బాధ్యత దానిగా మనం గమనించగలం. And now let's also look at another international scenario that was taking place during that time when Ezra returned. ఎజ్రా ఆ యొక్క వారందరినీ వెనక్కి తీసుకొచ్చినప్పుడు భూలోకమంతట్లో జరుగుతున్న మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, it happened during 5th century BC. Ezra came back to Jerusalem in 5th century BC. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దములో ఎజ్రా వారిని తిరిగి తీసుకుని వచ్చాడు. There were some important people movements that were taking place, that were going on in that 5th century BC. ఆ కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ సన్నివేశాలు గొప్ప నాయకుల ద్వారా ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో జరుగుతున్నాయి. There was a great philosopher by name Socrates in Athens in Europe, who was bringing in, ushering in a great philosophical movement. ఆ కాలంలో సోక్రటీస్ అనేటువంటి గొప్ప తత్వవేత్త ఐరోపా ఏథెన్స్ పట్టణం నుంచి గొప్ప తత్వ సిద్ధాంతాన్ని బయటికి తీసుకొని వస్తున్నాడు. There was another great leader, Confucius, in China during 551 BC to 479 BC. He was causing a great influence all over China. మరి యొక్క వ్యక్తి కాన్ఫ్యూషియస్ అనేటువంటి వ్యక్తి చైనా దేశంలో ఆయన తన యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వారందరినీ కూడా అలా నడిపిస్తూ వచ్చాడు. There was another religious movement that was taking place in India because of Gautam Buddha. అదే సమయంలో బుద్ధుని ద్వారా ఈ యొక్క భారతదేశం చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా ఒక కొత్త సిద్ధాంతం బయటకు వచ్చింది. So we understand that during this time the whole world was undergoing a lot of philosophical and religious changes that was causing a lot of influence on the people. కాబట్టి ఈ సమయంలో అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ప్రపంచంలో ఇటువంటి గొప్ప సిద్ధాంతాలు బయటకు వస్తున్న సమయంలో ఇదిగో ఎజ్రా యెరూషలేములో ఆ యొక్క ఇశ్రాయేలు వారిని కూడా బయటకు తీసుకుని వచ్చాడు. It was, and during this time a man of God, Ezra, stood up, lifting up God's word, causing great influence on the people of God. ఆ కాలంలో ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎత్తి చేత పట్టుకొని తన యొక్క ఆ యొక్క కట్టుబాటుని బట్టి అనేకుల్ని దేవుని మార్గంలో నడిపించడానికి అక్కడ ప్రభావితం చేశాడు. This morning we are going to meditate on the kind of effect and the impact the word of God will have on the people. ఈ ఉదయ కాలమందు ఆ దేవుని వాక్యము ఆ ధర్మశాస్త్రము వారి మీద ఎంత ప్రభావం చూపించిందో దాని మీద ధ్యానం చేద్దాం. Early 20th century there were two radio ministries in the international scenario again. 20వ శతాబ్దంలో మనకి అంటే ఆ యొక్క శతాబ్దంలో మొట్టమొదటిగా రెండు గొప్పగా రేడియో ద్వారా జరిగినటువంటి పరిచర్యలు ఉన్నాయి. Both were started in 1939. రెండు కూడా 1939వ సంవత్సరంలో ప్రారంభించబడినవి. One was started by Christian Reformed Church. ఒకటి క్రిస్టియన్ రిఫార్మ్ చర్చ్ వారి ద్వారా. And the title of that ministry was Back to God Hour. Back to God. ఆ యొక్క పరిచర్యకు వారు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే దేవుని వైపు తిరిగి రావటం. And the second radio ministry that was very powerfully ministering God's people again was started by Theodore Yep. రెండవదిగా థియోడర్ అనేటువంటి ఆయన స్థాపించినటువంటి ఆ యొక్క రెండవ రేడియో పరిచర్య అది. The title of this ministry was Back to the Bible. దీని యొక్క బిరుదు ఏమని ఇచ్చారంటే అప్పుడు దేవుని వాక్యానికి తిరిగి రావటం అని ఇచ్చారు. These two ministries, Back to God and Back to the Bible, impacted the world during the early period of 20th century. 20వ శతాబ్దంలో ఈ రెండు పరిచర్యలు దేవుని వైపు తిరిగి రావటం, దేవుని వాక్యం వైపు తిరిగి రావటం అనేటువంటి రెండు రేడియో పరిచర్యలు కూడా లోకాన్ని ఎంతో ప్రభావితం చేసినాయి. God's word always takes the central place in one's life, either individual life or community life.
దేవుని యొక్క వాక్యం అనేది ఒక వ్యక్తి జీవితంలో కానీ లేదా ఒక సమాజ జీవితంలో కానీ అది కేంద్ర బిందువుగా నిలిచిపోతూ వచ్చింది. In this 8th chapter of book of Nehemiah, we read that on the 7th month, 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ నెల రాగా అని ప్రారంభిస్తున్నాడు. again 7th month for a Jewish community in a Jewish calendar has its own significance. యూదుల యొక్క క్యాలెండర్లో 7వ నెల అనే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. In this 7th month, they celebrate 3 important festivals. 7వ నెలలో వారు 3 ముఖ్యమైనటువంటి పండుగలను ఆచరిస్తారు. You can probably read that in book of Leviticus chapter 23. లేవియా కాండం 23వ అధ్యాయంలో వాటి గురించి మనం చదవచ్చు. Verse 24 speaks about festival of trumpets. ఆ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిగా బూరల పండుగ గురించి చూస్తున్నాం. Verse 27 speaks about festival of atonement. తర్వాత ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఆ యొక్క దాని గురించినటువంటి పండుగ చూస్తున్నాం. Verse 34 festival of booths. పర్ణశాలల పండుగ మరొకటి చూస్తున్నాం. Here on the 7th month in the book of Nehemiah chapter 8, our text. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం 7వ నెల గురించే మనం చూస్తున్నాం. It was in that 7th month the whole people of God were gathered together. ఆ 7వ నెలలో ఇశ్రాయేలులందరూ కూడి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And Nehemiah was the leader here. Nehemiah was the governor. నెహెమ్యా అక్కడ నాయకుడిగా మనం చూస్తున్నాం. And he invited Ezra to do something very important. ఆ సమయంలో ఆయన యాజకుడైన ఎజ్రాను పిలిచినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ Let's read second verse, Nehemiah chapter 8. 8వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడిన దాని గ్రహింపశక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి. There are two categorization of responses we can read. The one is from Ezra and one is from the people. ఇక్కడ ఒకటి ఎజ్రా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జవాబును, రెండవదిగా ప్రజల నుంచి వచ్చినటువంటి జవాబును ఇక్కడ మనం చూస్తున్నాం. Let's see what Ezra had done. ఎజ్రా ఏం చేశాడో చూద్దాం. Ezra brought the book. ఎజ్రా ఆ యొక్క పుస్తకమును, ఆ యొక్క ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చి అని చూస్తున్నాం. In verse 5, 8th chapter, Ezra opened it. 5వ వచనంలో చూసినట్లయితే వారందరూ జనులు చూచుండగా గ్రంథమును విప్పెను. And 8th verse tells us he read from the book. 8వ వచనంలో చూసినట్లయితే దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించాడు. He read it clearly, gave sense and helped people to understand the law. స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. So law took the central place. The law of the Lord took the central place. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇక్కడ కేంద్రముగా మనం చూస్తున్నాం. And leaders, both Nehemiah and Ezra, were playing a very important role. ఇక్కడ నాయకులైనటువంటి ఎజ్రా, నెహెమ్యాలు ఇద్దరు కూడా ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప పనిని వారు అక్కడ చేస్తున్నట్లుగా గమనిస్తున్నాం. It was a time of ushering in revival in that Jewish community that day. ఆ కాలంలో ఇశ్రాయేలీయులను, యూదులను ఆ యొక్క ఉజ్జీవింపజేసేటువంటి ఆ యొక్క పరిచర్యలో వారు ఉంటున్నారు. And the agency or the agent for the revival is God's word. దేవుని యొక్క వాక్యం మాత్రమే అలాగూ వారి ఉజ్జీవానికి కారణమైనట్లుగా గమనించగలం. There were many occasions in the life of this Jewish community where they lost the importance for God's word. అనేక సార్లు యూదులు వారి జీవితాల్లో దేవుని వాక్యంకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత లేదా ధర్మశాస్త్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను వారు ఎన్నోసార్లు దాన్ని కోల్పోయారు. This was one of the reasons why in fact God has allowed the captivity to take place. God was punishing them because they were neglecting God's word. వారు అలాగూ దేవుని యొక్క వాక్యమును వారు నిర్లక్ష్యం చేసిన రీతిని బట్టి దేవుడు వారిని ఆ చెరకు అప్పగిస్తూ వారి మీదకి క్రమశిక్షణా చర్యను తీసుకొస్తూ వచ్చాడు. It was in this context prophet Habakkuk was crying out with much anguish. In book of Habakkuk, first chapter verse 4, we read, the law is paralyzed. హబక్కుక్కు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ కాలంలో హబక్కుక్కు ప్రవక్త అంగలార్పుతో ఏడుస్తున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రమును ఎవరునూ ఆచరించట్లేదని. People were not giving attention anymore to God's word. దేవుని యొక్క వాక్యానికి వారు ఏమాత్రం లక్ష్య పెట్టినటువంటి దినాల్లో వారు ఉంటున్నారు. Law, brothers and sisters, was not simply a book, a set of rules and commandments. ప్రియులారా, ధర్మశాస్త్రం అంటే అది ఒక కేవలం పుస్తకము, ఏదో ఆజ్ఞలతో కూడింది మాత్రమే కాదు. There was so much attached to this book of law of the Lord.
దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు ఇంకా దానికి అనుబంధంగా ఎంతో నేర్చుకోవాల్సింది, చేయవలసింది ఉన్నది. Can we recall why and how the book was given to them? When was it given to them? మనం ఒకసారి గుర్తు చేసుకుందామా ఎప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనేది? When they came out of Egypt, వారు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చినప్పుడు, when they were camping at Sinai, వారు సీనాయి పర్వతము దగ్గర వారు కూడి వచ్చినప్పుడు, through Moses his servant, the Lord gave them this book of the law of the Lord. దైవజనుడైనటువంటి మోషేకు దేవుడు తన యొక్క ఆజ్ఞలను అనుగ్రహించినట్లుగా చూడగలం. So the law was a covenantal aspect. It is involved with the covenant that people had such kind of relationship with God. ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది దేవునితో ఉన్నటువంటి సంబంధానికి అది ఒక నిబంధనగా, గుర్తుగా మనం చూడగలం. It's not just a mere book or set of rules or some requirements. It's not that. అది కేవలము ఏదో ఒక గ్రంథము లేదా దాంట్లో కొన్ని ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క రూల్స్ ఉన్నాయని మాత్రమే కాదు. Law of the Lord has covenantal relationship. దేవుని యొక్క ధర్మశాస్త్రము వారితో నిబంధనగా చేయబడినట్లుగా చూడగలం. The kind of attitude that we have towards this book shows or tells the covenantal relations that we have with our God. మనము ఈ యొక్క దైవ లేఖనాలతో, దేవుని యొక్క గ్రంథముతో మనకున్నటువంటి పరిచయము లేదా మనకున్నటువంటి బాంధవ్యం అనేది దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క నిబంధనను నిరూపిస్తుంది. So any neglect of this book of the law was seriously viewed by God. కాబట్టి ఒకవేళ ఈ గ్రంథమును మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు దీని విషయమై తప్పకుండా లెక్క చూసేటువంటి వాడు. Our attitude towards this book conveys our love for the Lord. దేవుని యొక్క గ్రంథము పట్ల మనకున్నటువంటి ఆ యొక్క ప్రవర్తన, లేకపోతే అది మనం దేవుని పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నామో అది బయట పెడుతుంది. It also conveys the kind of reverence and respect and regard that we have for God. దేవుని పట్ల మనకి ఎంత గౌరవం ఉన్నది, ఎంత మర్యాద ఉన్నది, ఎంత భయం ఉన్నది అనేది కూడా అది కనపరుస్తుంది. So Ezra, being the priest and the scribe, took all pains to do this. కాబట్టి ఎజ్రా వారికి శాస్త్రి ఉంటుండగా, యాజకుడై ఉంటుండగా ఆయన ఈ కార్యములు జరిగిస్తున్నాడు. And we see that there was an elevated platform, a wooden platform that was constructed so that Ezra would go up and read God's word. ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి అక్కడ గ్రంథమును విప్పినట్లుగా Of చూస్తాం. course, this elevated platform would be a matter of convenience because there was large number of people gathered together so that everybody could see and listen. That was the reason probably they had this elevated wooden platform. అందరూ కూడి వచ్చారు కాబట్టి అందరికీ కనబడేలాగున ఒకవేళ ఎత్తుగా నిల్చుండి ఎజ్రా ఈ కార్యము జరిగించాడు. It is not just that, it is also symbolical, the kind of place that we have for God's word. అది అలాగూ అనుకూలత కొరకు మాత్రమే జరిగించింది కాదు, కానీ మన జీవితాల్లో దేవునికి మనం ఇచ్చే స్థానం ఎక్కడున్నదనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఆ ఎత్తైన స్థలము మనకు చూపుతుంది. God's word need to be highly exalted. It requires or it deserves such place in our lives, in our personal lives, family lives and community living. దేవుని యొక్క వాక్యం అనేది అలాగూ మన జీవితాల్లో అది హెచ్చైనటువంటి స్థాయిలో ఉండవలసిందిగా ఉంది. మన వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘములో కానీ మనం వాక్యాన్ని హెచ్చుగా పెట్టవలసిన వారు ఉంటున్నాం. And when he opened the book in front of everybody, ఆయన అందరి ముందు కూడా ఆ యొక్క గ్రంథమును తెరిచినప్పుడు, let's see what people have done and how they have responded. వారు ఎలాగ చూసి దాంతో అక్కడ ఏం చేశారో చూద్దాం. They have stood up వారందరూ నిలువబడి and they were listening to it. Let's read verse 3. The ears of all the people were attentive to the book of the law. ఆ జనులందరూ ధర్మశాస్త్రమును శ్రద్ధతో వినిరి. And verse 2 tells us all who could understand what they heard. చదువుబడిన దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చారు. Now they have come to a point where they realize this is how we need to treat God's word. This is the kind of value that we need to have God's word in our lives. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి ఈ స్థానం ఇవ్వాలా, ఇలాంటి స్థితిలో మనం దేవుని వాక్యాన్ని పెట్టాలని వారు అప్పుడు గ్రహించారు. Their ears became attentive. వారు చెవులు పెట్టి వింటున్నారు చెప్పబడేది. They stood up. వారు నించున్నారు. From early morning to midday. వారు ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నం వరకు నించున్నట్టుగా చూడగలం. They were keenly listening. వారు ఎంతో ఆసక్తితో శ్రద్ధతో వింటున్నారు. That shows up their reverence for God. వారు ఎలాగ దేవుని గౌరవపరిచారో, ఆయన యందు ఎలా భయం ఉంచారో మనం చూస్తున్నాం. And when Ezra was expounding or reading God's word and people were listening like this, you know what had happened we will see. ఎజ్రా అలాగ వారికి అర్థమయ్యే రీతిలో చెప్తుంటే వారు అలాగ భయభక్తులు కలిగి దాన్ని వింటున్నట్లుగా చూడగలం. Let's read verse 9.
9వ వచనం చూసినట్లయితే, జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రిను ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. Physically, they were standing up, their ears were attentive. ఆ బాహ్యానికి చూసినట్లయితే శారీరకంగా వారు నించుని ఉన్నారు, వారు వినికిడి వింటున్నారు. Their mind was also actively involved. They were trying to understand what was read about and what they heard. They were trying to understand. అక్కడ ఏం చెప్పబడిందో, వారు ఏం వింటున్నారో దాని విషయమే కూడా వారు గ్రహిస్తూ వస్తున్నారు వారు మనసు పెట్టి. This is very, very important because understanding what is written is very important. చాలాసార్లు ఇది చాలా ప్రాముఖ్యమైనది. చెప్పబడేది ఏంటో అది గ్రహించడానికి మనకి మనసు ఉండాలి. It would not happen in a casual reading. ఏదో మనము అలవాటుగా చదువుకుంటా పోతే అది అర్థం కాదు. We need to pay a little attention to what we are reading. మనం చదివే దానికి శ్రద్ధ చూపిస్తే అప్పుడు మాత్రమే మనం దాన్ని గ్రహించగలం. Because sometimes language also goes through some changes. ఎందుకనగా కొన్నిసార్లు మనం చదివేటువంటి ఆ యొక్క భాష కూడా కాలానుగుణంగా మారుతుంటది. That is why there was a need in verse 7 and verse 8. Ezra was taking time to explain what it means. అందుకనే 7-8 వచనాలను చూసినట్లయితే ఎజ్రా వారికి అర్థమయ్యేటట్లు చెప్తూ వస్తున్నాడు. So their physical parameters were involved, their mental parameters were involved. Now we'll see that their heart started responding. శారీరకంగా మనసు రీతిగా వారు దాంట్లో ఏకీభవించినట్లుగా ఇప్పుడు వారి హృదయాలు కూడా ఏ పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. People started crying. ఇక్కడ చూసినట్లయితే వారు ఏడవటం ప్రారంభించారు. When word of God was administered properly, the Spirit of God started ministering among them. దేవుని యొక్క వాక్యము వారికి సరిగా వివరించబడుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి హృదయాల్లో పనిచేయటం ప్రారంభించబడింది. So revival is not a casual thing. It's not a concept, as somebody said. It's not a program, but it is the ministry of the Spirit of God. కాబట్టి ఉజ్జీవం అనేది ఏదో ఒక పరిచర్యగా లేదా ఏదో ఒక కార్యక్రమంగా అది చేయబడదు కాదని, దేవుని యొక్క ఆత్మ జరిగించేటువంటి కార్యమే హృదయంలో ఉజ్జీవాన్ని పుట్టిస్తుంది. That should begin internally within ourselves. మన యొక్క హృదయాల్లో అది లోపల అంతరంగంలో నుంచి రావాల్సింది. We must allow God's word to penetrate into our hearts through our minds. దేవుని యొక్క వాక్యం మన మనసు ద్వారా మన హృదయాల్లోకి ప్రవేశించడానికి మనం అనుమతించాలి. And we should allow the Spirit of God to transform our lives. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాలను మార్చలాగున మనం దానికి అనుమతిని కూడా ఇవ్వాలి. Revival results in such transformation. ఉజ్జీవం అనేది అలాంటి మార్పును మన జీవితాల్లో తీసుకుని వస్తుంది. We will see that in verse 12. 12వ వచనంలో దాన్ని చూడవచ్చు. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలహారమును పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును మరి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. It has got some social implications. ఇక్కడ అలా వాక్యమిని హృదయంలో వారు ఆ యొక్క జీవితంలో మార్పు పొందినాక సామాజికంగా వారు చేసేటువంటి కార్యాల్లో మార్పు వచ్చింది. They started caring for one another. వారు ఇతరుల అవసరాల్లో పాలు పంపులు పొందడం అనేది చూస్తున్నాం ఇక్కడ. God's word brought such a transforming experience in their lives. వారి యొక్క జీవితాల్లో దేవుని వాక్యం అంత గొప్ప మార్పును తీసుకుని వచ్చింది. But before they went on to these social implications or social transformation, వీరు సమాజముగా అలాగూ తమ కార్యక్రమాలు మొదలు పెట్టక ముందు their hearts were set right with God. That's what we see in verse 6. 6వ వచనం చూసినట్లయితే వారి యొక్క హృదయాలు దేవునితో సరిచేయబడినట్లుగా మనం చూడగలం. When they heard God's word while standing, వారు నిలువబడి దేవుని వాక్యం వింటుండగా, let's see it verse 6, they started saying amen, amen to what was read. 6వ వచనం చూసినట్లయితే ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు. So they were agreeing to the truth that was displayed, that was explained. ఆ ఎజ్రా ఏదైతే చెప్తున్నారో ఆ సత్యానికి వారు అంగీకరించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. So by this they were expressing what they were communicating was God's word being honored, God's word being obeyed, and God's word brought heartful transformation. కాబట్టి వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని వారు గణపరిచారు. దేవుని వాక్యాలు వారి జీవితాన్ని మార్చడానికి వారు అనుమతించారు. ఇదిగో అలాగ మార్చబడిన జీవితాల ద్వారా ఇతరుల విషయమై శ్రద్ధ తీసుకుంటున్నారు. They were bowing their heads down. వారు తమ యొక్క తలలు
వంచి నమస్కరించినట్లుగా చూస్తున్నాం. It caused such a brokenness. వారిలో అది తగ్గింపును, దీనత్వాన్ని తీసుకొని వచ్చింది. Earlier they were not like this. వారు అంతకుముందు అలా ఉన్నవారు కాదు. They had no respect, no regard for God or God's word, or even for anybody for that matter. దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ ఇతరులు వారు ముందు కాలంలో వారు గౌరవించిన వారు కాదు, దేవుని వాక్యానికి భయపడిన వారు కాదు. When they gave themselves to the reading and understanding of God's word, వారు దేవుని యొక్క వాక్యానికి, దాని యొక్క నడుపుదలకు వారి జీవితాలను వారు అప్పగించుకున్నప్పుడు it has brought such a total transforming experience in their lives. వారి యొక్క జీవితాల్లో అది ఎంతో మార్పుతో కూడిన అనుభవాన్ని తీసుకొని వచ్చింది. And they became a blessing to others. అది ఇతరులకు కూడా ఆశీర్వాద కారణమైంది. And another important feature that has taken place during this time was during the season of revival. ఈ యొక్క ఉద్యోగంతో కూడినటువంటి ఈ సమయంలో మరొకటి ఏం జరిగిందంటే Confession. వారు ఒప్పుకున్నారు. Confessing their sins. వారి యొక్క పాపంలో వారు ఒప్పుకున్నారు. There are three great prayers, particularly in this post-exilic literature, Ezra, Nehemiah, and even Daniel. In all these three books, one chapter is allocated for the prayers. ఎజ్రా, నెహెమ్యా, దానియేలు వారు బబులోను చెర నుంచి బయటకు తీసుకొని రాబడినాక ఒక అధ్యాయం ప్రతి గ్రంథంలో కూడా వారి ప్రార్థనల కొరకు ఇవ్వబడింది. Ezra 9 chapter 6 verse, Nehemiah 9 chapter 16th verse, and Daniel 9 chapter again 5th verse. Let us read few of them. ఎజ్రా, నెహెమ్యా, దానియేలు ఈ మూడు గ్రంథాల్లో 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రతి చోట కూడా అక్కడ మనం ప్రార్థన గురించి చూడగలం. Ezra 9:6. ఎజ్రా గ్రంథం 9:6 చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6 నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. And let's read 10th chapter verse 1, book of Ezra. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. Beginning with the leader Ezra, and people started crying out. ఎజ్రా, నాయకుడైనటువంటి ఎజ్రా మొదలుకొని చిన్నపిల్లవారి వరకు ప్రతి ఒక్కరు ఏడ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. An important element in revival is confessing our sins. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మెట్టు ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకోవటం. As we expose ourselves to God's word, మనం దేవుని యొక్క వాక్యానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు God's word goes deeper into our hearts and searches where we have gone wrong or where we have violated the principles and the laws of the Lord. దేవుని వాక్యం మన హృదయములను ఛేదించుకుని లోపలికి వెళ్ళి మనము దేవునిని ఎక్కడైతే బాధ పెడుతున్నామో, దేవుని యొక్క ఆ వాక్యం నుంచి ఎక్కడికి తొలగిపోయినామో అది పరీక్షించి అది మనతో చెప్తుంది. The more we come closer to God's word, ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం ఎక్కువగా చేరి వచ్చినప్పుడు this is what will happen. ఇదే మన The word of God, which is the light of God, will search our hearts, our innermost beings. దేవుని యొక్క వాక్యము, వెలుగైనటువంటి వాక్యము మన హృదయాంతరంగములను, రహస్యములను అది వెలుగించేదిగా చూస్తున్నాం. This is what had happened to prophet Isaiah in Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్తకు కూడా అదే జరిగింది. When Isaiah came to the Lord, when he had that special experience of seeing the Lord and his holiness, when he realized that God is holy, he started realizing how sinful, how far his heart was from the Lord. యెషయా ఎప్పుడైతే ఇదిగో ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గమనించాడో వెంటనే తన జీవితంలో నేను అపవిత్రుడననే సంగతిని కూడా గమనించాడు. Confession, realizing our own failures, where we have gone away from God, is one important spiritual discipline that needs to take place. మన జీవితాల్లో తప్పులు ఒప్పుకోవటం, మన పాపములు ఒప్పుకోవటం, దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడటం అనేది ఉద్యోగంలో ఒక మెట్టుగా మనం గమనించగలం. This will happen only we are exposed to God's word. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి అనుమతిస్తామో లేదా దాని అనుగుణంగా మనం జీవిస్తామో అప్పుడే అది జరుగుతుంది. Particularly not only in our individual case, but particularly in our families, this is what must be happening. Children and all of us together sitting around God's word and let God's word search us, our hearts, our families and our lifestyle. వ్యక్తిగతంగా మాత్రమే కాదు కానీ కుటుంబంగా మనము పిల్లలతో పాటు కూడి వచ్చినప్పుడు ఇలా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా ఈ కార్యం మన అందరిలో కూడా జరగవలసింది ఉంటుంది.
And this Jewish community experienced such great season of revival in their lives. ఈ యూదా సమాజము జనాంగం వారు ఆ కాలంలో ఇంత గొప్ప ఉజ్జీవాన్ని వారు అనుభవించారు. And Ezra, the great leader, the priest and scribe, ushered in their lives. కాబట్టి ఎజ్రా, గొప్ప శాస్త్రి అయినటువంటి ఎజ్రా, యాజకుడైనటువంటి ఎజ్రా అలాగూ వారందరినీ అనుభవంలోనికి నడిపించారు. And they bowed down and started worshipping the Lord and exalting the Lord in their lives. They realized that God should be in the highest place, God should be the priority, and thus far we have deviated from this, and they started coming back to God. వారు అలాగున దేవుని వాక్యం చెప్పినప్పుడు వారు తల వంచుకున్న వారై దేవుని సన్నిధిలో ఈలాగు మేము బ్రతకాలా, ఈలాగు మమ్మల్ని మేము అప్పచెప్పుకోవాలనే సంగతిని ఎరిగి వారి పాపములను ఒప్పుకొని దేవునికి ఆరాధించినట్లుగా అక్కడ మనం చూడగలం. The more we experience such kind of revival, the Lord would become very clear, evident that the Lord is the priority. He is highlighted, He is exalted, He takes the number one place in our lives. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం వాక్యానికి లేదా దేవునికి మనం ప్రథమ స్థానం ఇస్తామో అప్పుడు ఆయన హెచ్చింపబడవలసినదని మన జీవితాల్లో మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన కనపరుస్తుంటాం. And also likewise, when our relationships are straightened with God vertically, it also reflects in our horizontal relationships. మనము పైన ఉన్నటువంటి దేవునితో సరైనటువంటి సంబంధాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే అలాగనే మన తోటి వారైనటువంటి మనుషులతో కూడా సరి అయిన సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. It is reflecting through their care, love, kindness and forgiveness. మనం ఇతరులతో వారి ఎడల మనం శ్రద్ధ కలిగి ఉండటం, వారి ఎడల కరుణా హృదయం ఉండటం, వారికి ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు మన హృదయాల్లో కార్యములు జరిగిస్తాడు. They also realize where they have gone wrong, particularly in terms of intermarriages that have taken place during this time. We see that both in book of Ezra and Nehemiah. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో మనం చూసినట్లయితే ఆ కాలంలో వారు అన్యజనులను వెళ్ళి వివాహం పొందినట్లుగా, వారికి వియ్యం పొందినట్లుగా మనం గమనించగలం. It is also a covenantal issue. The marriage is a covenantal issue. వివాహం అనేది కూడా నిబంధనతో కూడినటువంటి చర్య. When they have gone wrong, they went to the extent of getting redeemed or relieved from their communal life. వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నుంచి తొలగిపోయారో వారి యొక్క బాంధవ్యాల్లో కూడా దేవుని యొక్క ప్రజల దగ్గర నుంచి వారు దూరమైపోయారు. Such is the impact of God's word in our lives, bringing in such a great revival. కాబట్టి దేవుని వాక్యానికి మనం ఒకవేళ ప్రథమ స్థానాన్ని, హెచ్చైన స్థానాన్ని ఇస్తే అలాగది మనల్ని తీసుకుని రాగలదు దగ్గర. Let's read Luke's Gospel chapter 24 verse 32. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, This was the experience of those two disciples who were on their way to Emmaus. ఎమ్మాకు వెళ్తున్నటువంటి ఆ యొక్క ఇద్దరు శిష్యుల యొక్క అనుభవం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. When they got exposed to God's word, when the Lord Jesus was explaining them the scripture, and this what had happened in their hearts. ప్రభువు వారు లేఖనాలు వారికి బోధపరుస్తున్నప్పుడు వారి హృదయాల్లో ఈ యొక్క మంట అనేది ప్రారంభించబడింది. Such was the transforming experience in their lives, where they were touched by the word and they surrendered themselves to the Lord, and they became later on such effective దేవుని యొక్క witnesses. వాక్యము చేత వారు ఇదిగో మంట రేపబడిన వారై ప్రభువుకి వారు తిరిగి అప్పచెప్పుకున్నట్లుగా మనం చూడగలం. May that happen to us as individuals and in our families and in our community. ఇదిగో అలాంటి అనుభవం మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సామాజిక జీవితాల్లో జరుగునుగాక. Let us close with this prayer. Lord, as I open the book, you open my heart. ఇదిగో మనందరం కూడా ఆ రోజు జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యమును తెరవబడినప్పుడు వారి హృదయాలు కూడా వారు విప్పారు. When the Spirit of God starts working in our hearts, the Lord can bring greater experiences, revival. We can experience that in our lives and families. దేవుని యొక్క ఆత్మ మన హృదయాల్లో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా ఈ గొప్ప అనుభవంలోనికి, ఉజ్జీవంతో కూడిన అనుభవంలోనికి మన దేవుడు నడిపిస్తాడు. Let's also ponder on if there is any violation, if we have gone away astray from the Lord, where we need to set things right. Is God in His proper place in our lives? మనము మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా దేవునితో ఎటువంటి సంబంధంలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ తప్పిపోయిన అనుభవం ఉన్నట్లయితే మనం ఒప్పుకొని పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినట్లయితే అలాగూ దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. Gracious God, loving Heavenly Father, we thank you for this blessed experience of having
the living book in our hands, written in our own languages, where we'll be able to read it, understand its meaning. Lord, may we be attentive to what you are trying to communicate to us. And also, Lord, please help us to allow God's word to bring such transforming experience, Lord. Lord, we may set ourselves right in our relationship with you and also with others. Father God, if there is anything that we need to set right, may we have your grace, Lord. Please help us, revive us, send us with your blessings. May we continue to be a blessing in our neighborhood, in our community. To that extent, we commit all of us and pray in Jesus' precious name. Now may the grace of our Lord Jesus Christ, love of God the Father, abiding presence of Holy Spirit be with us now and forevermore. Amen.